హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రీసెంట్గా మనం చూసుకుంటే ఈ వారంలో చాలా దారుణమైనటువంటి ఒక వార్త మనందరం చదువుకున్నాము. దానికి సంబంధించిన వీడియోస్ చూసినాము. దాని విషయంలో మనము లేనిపోనటువంటి వాస్తవాలు అవాస్తవాలని బ్రెయిన్లోకి తీసుకొని జడ్జ్మెంట్లు కూడా పాస్ చేసినాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కానిస్టేబుల్ నాగమణి హత్య గురించి. కానిస్టేబుల్ నాగమణి హత్యను కేవలం ఒక ఆస్తి సంబంధితమైనటువంటి హత్యగా చిత్రించాలని చెప్పేసి మన తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ కూడా కట్టగట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అంటే కోర్స్ ఇక్కడ రెండు రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఒకటి దళిత వర్గం ఎస్సీ మాల అయితే, ఇంకొకటేమో కుర్మా కులానికి సంబంధించిన అంటే బీసీ కేటగిరీలోని కుర్మా కులానికి సంబంధించినటువంటి రెండు వర్గాల యొక్క ఈ పోరులో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఖచ్చితంగా ఆధిపత్య వర్గమైనటువంటి బీసీ కుర్మా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి కుల దురహంకార హత్య కాదు, ఇది కేవలం ఆస్తి సంబంధిత హత్య. అందుకనే నాగమణిని తన తమ్ముడు ఎవరైతే పరమేశ్ ఉన్నాడో అతను కేవలం 1 ఎకరా భూమి కోసమే చంపిండు అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక్కడ జరిగినటువంటి హత్యాకాండను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు బాగా గమనించినట్టయితే, ఒకవేళ మీరు రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే, మా ఎన్ఐఎన్ మీడియా ఎక్స్క్లూజివ్గా పోయి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నది. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఆ గ్రామాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ చాలా మందితో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలో కుల నిర్మూలన సంఘాలు ఎవరైతే కొన్ని సంఘాలు కలిసి ఈ హత్యకి సంబంధించి డిస్కషన్స్ పెట్టినాయో, కాన్ఫరెన్స్లు పెట్టినాయో వాటికి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో చాలా రకాలుగా విభిన్నమైనటువంటి భిన్నాభిప్రాయాలు సేకరించి వివిధ కోణాల్లో చూసిన తర్వాత ఇప్పుడిప్పుడే అంటే నిన్న మధ్యాహ్నం నుంచి మాకు ఒక వీడియో ఒక మెసేజ్ అనేది సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్లో. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి, నాగమణి శ్రీకాంత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. శ్రీకాంత్ ఆమెకి ఫస్ట్ నుంచి కూడా చదివిపించుకుంటా జాబ్ ఇప్పించే అంటే జాబ్ వచ్చే వరకు కూడా ఆమెకి ఆర్థికంగా మానసికంగా వెన్నుదన్నుగా ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈ అమ్మాయి శ్రీకాంత్ను పెళ్లి చేసుకునేవరికి ఎవరైతే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో అంటే అక్క అన్న వీళ్ళున్నారో వీళ్ళకి అరే నా అక్క అసలు నా ఇంటి ఆడబిడ్డ ఒక మాలోనే ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? ఈ ప్రశ్న వల్ల కేవలం కులం, అతను ఒక దళితుడు అనే కారణం చేత ఎట్లయినా సరే వీళ్ళని సంపాల్సిందే, వీళ్ళని ఇడిచిపెట్టేది లేదని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే నవంబర్ 10వ తారీఖు వీళ్ళు పెళ్లి చేసుకొని ఆ రాత్రి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడే నెక్స్ట్ డే వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడినప్పుడే వాళ్ళు కన్ఫర్మ్ చేసేసిండ్రు ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తిని కానీ నాగమణిని కానీ ఖచ్చితంగా మేము చంపేస్తాము అని పరశురామ్ ఆనాడే చెప్పిండు. ఆ వాంగ్మూలాన్ని కూడా విన్నటువంటి పోలీసులు అయినా కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అయితే గ్రౌండ్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించినప్పుడు మాకు ఏమర్థమైందంటే 2017లోనే నాగమణి అనేటటువంటి ఎవరైతే ఇప్పుడు హత్యకి గురైన కానిస్టేబుల్ ఉన్నారో ఈవిడ తన సోదరునికి తనకి సంబంధించినటువంటి ఎకరా భూమిని గిఫ్ట్ డీడ్ చేసేసింది ఆల్రెడీ. మరి ఇప్పుడు కొత్తగా ఎకరా భూమి కొట్లాట ఎట్లొచ్చింది? మరి ఈరోజు పరమేశ్ వాళ్ళ అక్కని ఎట్లా చంపబట్టే? ఇది పెద్ద ప్రశ్నగా ఉన్నది. ఆ తర్వాత కేవలం 23 సంవత్సరాల వయస్సున్నటువంటి ఈ మనిషి 1 ఎకరా భూమి కోసం అక్కని చంపుతాడు దారుణంగా అంటే ఎట్లా నమ్మాలి? ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం కేవలం 1 ఎకరా భూమికి సంబంధించి జరిగినటువంటి హత్యాకాండ ఇదని చెప్పేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మిగతా ఎవరైతే సంఘాల వాళ్ళు ఉన్నారో కుల సంఘాల వాళ్ళు అంటే కుల నిర్మూలన సంఘాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే దళిత సంబంధిత సంఘాల వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు శ్రీకాంత్కి న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే నాగమణి చనిపోయిందో ఆమెకి న్యాయం చేయాలి, ఆమె చావు ఒక పరువు హత్య అని చెప్పేసి వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇంకొక గుంపు తయారైంది. ఇప్పుడు వాళ్ళు ఏమెత్తుకున్నారు? కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది కుల మహామహులు వాట్సాప్లో ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేసుకుంటా ఉన్నారు. స్క్రీన్ మీద వేపిస్తే చదవండి జాగ్రత్తగా. సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటి, ఒక మనిషిని చంపడం అనేది ఎంత పెద్ద తప్పు, అది ఎంత పెద్ద నేరము? మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, అన్నింటికి అతీతంగా నువ్వు ఒక వ్యక్తిని చంపినావు అంటేనే అది ఏ కారణం చేత అయినా కానీ అది ఫస్ట్ తప్పు.
అది నేరం. మరి అట్లాంటి నేరం చేసుకొచ్చిన వాడిని, ఒక నేరస్తుడిని పట్టుకొని వాడు నేరం ఈ కారణంతో చేసిండు, ఈ కారణంతో చేసిండు కాబట్టి వాది తప్పు కాదు. ఇప్పుడు రివర్స్లో నాగమణి యొక్క భర్త అయినటువంటి మాల సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ని అరెస్ట్ చేయాలి, ఆయన ఖచ్చితంగా వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటా ఉన్నాడు. శ్రీకాంత్ మొదటి నుంచి నాగమణిని ట్రాప్ చేసి ఆస్తి కోసమే ఇదంతా చేసిండని అంటున్నారు. ఇప్పుడు ఆయనకి జాబ్ వస్తుంది, జాబ్ రావాలి, ఇప్పుడు జాబ్ అడగాలి కాబట్టి ఇదంతా ప్లాన్డ్గా చేపించిర్రు. ఎవరైతే పరమేశ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ పరమేశ్ని రెచ్చగొట్టి మరి సొంత అక్కని చంపేట్లాగా ఉసిగొల్పినరు అని చెప్పేసి ఒక పెద్ద టెక్స్ట్ మెసేజ్ రాసుకొని వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. కులం పిచ్చి ఎంత నన్ను ఉండొచ్చేమో కానీ నిజంగా మన భారతదేశం రోజు రోజుకు దిగజారుతుంది అనడానికి ఇట్లాంటి ఘటనలు అనేవి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎందుకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు కూడా కేసుని పిన్ టు పిన్ రాసుకోండియా, ఇట్లా జరిగింది ఫస్ట్ నుంచి, ఇది జరిగింది, ఈ మనుషులు ఈ మాటలు అన్నారు అని చెప్పేసి సదరు శ్రీకాంత్ అనేటటువంటి ఎవరైతే మనిషి ఉన్నారో ఆయన చెప్తుంటే పోలీసు వాళ్ళు నిరాకరిస్తున్నారు. లేదు అంత వద్దు, ఈ రోజు కానుంచే చెప్పును, వాళ్ళందరిని వద్దు, కేవలం పరమేశ్ ఒక్కని గురించే చెప్పును అని చెప్పేసి కేసుని తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. అప్పుడు తెలిసింది ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్లో ఎవరైతే సదరు పోలీసు ఉన్నారో ఆయన కూడా కురుమ కులానికి చెందినటువంటి వ్యక్తి అని తేలింది. కాబట్టి కులం కుమ్మక్కయి బాధితుల్నే నేరస్తులుగా చూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు చదువుతున్నటువంటి టెక్స్ట్లో ఖచ్చితంగా శ్రీకాంత్దే తప్పు అన్నట్టుగా కేసు మొత్తాన్ని ఒక క్రైమ్ స్టోరీ అని చెప్పేసి వీర లెవెల్లో వాళ్ళు హెడ్డింగ్లు ఇచ్చేసి ఇక్కడ తిప్పేసిర్రు. ఇక్కడ ప్రాథమికంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరమేశ్ అనేటటువంటి ఒక వ్యక్తి నేరస్తుడు. అతను క్రైమ్కి పాల్పడ్డాడు, ఒక మనిషిని చంపేసిండు అత్యంత కిరాతకంగా. మరీ దారుణమైన విషయం, అది వాళ్ళ సొంతక్క రక్తం పంచుకు పుట్టిన సోదరినే కిరాతకంగా చంపినటువంటి వ్యక్తిని ఇప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? అతన్ని కాపాడాలనేటటువంటి మీ ప్రయత్నానికి మీకు సిగ్గైతే లేదా? మీకు గింతనన్న సిగ్గు అనిపిస్తలేదా? ఇంకా ఎంతకాలము బలహీనులను పట్టుకొని అంతకంతకు వాళ్ళని అంతం చేసేటటువంటి పరిస్థితుల్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఈరోజు రాజ్యము కూడా అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నది, రాజ్యాంగం కూడా వాళ్ళ చేతిలోనే ఉండే. ఇక హక్కులు వాళ్ళవే అయినాయి, ప్రతిదీ వాళ్ళదే అయినప్పుడు బడుగు బలహీనులు బ్రతికేది ఎట్లా ఈ దేశంలో? అసలు తెలంగాణ రాష్ట్రంలో కుల దురహంకార ఏదైతే ఈ హత్య ఉందో దీన్ని మీరు ఆస్తి హత్యగా చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిజాల్ని బయటకు చూపించాల్సినటువంటి ఏదైతే మీడియా ఉంటుందో ఆ ప్రధాన స్రవంతి మీడియానే ఈరోజు ఈ కులాన్ని ముందర పెట్టి అసలు ఇది కుల హత్య కాదు, కులం పక్కకు పెట్టండి, ఇది ఆస్తి సంబంధిత హత్య అని చెప్పేసి ఘటనా స్థలం నుంచి లైవ్లు ఇస్తున్నప్పుడు ఆ మీడియాను చూస్తే గింతనన్నా సిగ్గు అనిపిస్తలేదా? ఎవరైతే ఈ సంబంధిత నేరస్తుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, అరే ఎంత అన్యాయం అయిపోయింది. సరే మీరు పరమేశ్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా మీకు అంతర్లీనంగా అనిపిస్తలేదా? ఈ మీడియా ఛానళ్ళని మనం తప్పుదోవ పట్టిస్తున్నాము, అరే లేదు నిజానికి ఇది పరువు హత్యనే, ఇది కులం వల్లనే, ఆ కులాన్ని సహించకనే ఈ పరమేశ్ అనేటి పిల్లగాడు హత్య చేసిండు అని చెప్పి. అసలు ఈ హత్య జరిగినప్పుడు ఒక కానిస్టేబుల్ నాగమణిని కులం కోసం సొంత సోదరుడే చంపేసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ ఉన్నది. మరి ఆ మహిళా కమిషన్ ఏం చేస్తుంది? ఆ తర్వాత రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకంటే ఈరోజు స్వయంగా నాగమణియే ఒక కానిస్టేబుల్ అయినప్పుడు మరి మీకు పోలీస్ వ్యవస్థ గురించి తెలుసు. అరే మేము ఉన్నదే మనుషుల్ని కాపాడనికే, కాబట్టి అట్లాంటి నాకే ఈరోజు థ్రెట్ ఉన్నది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి పోతే నేను సురక్షితంగా ఉండగలుగుతా, నా మొగుని కుటుంబాన్ని ఎవరేం చేయకుండా కాపాడుకోగలుగుతా అని ఆమె పోలీస్ స్టేషన్కి పోయి పోలీసుల్ని నమ్మినప్పుడు ఆ పోలీసులు ఏం చేస్తున్నారు ఈరోజు? ఇంత నిర్లక్ష్య ధోరణ ఈ కేసుని టేకప్ చేసే విషయంలో. నిజాలు అనేటివి మనుషుల కులాల్ని బట్టి మతాల్ని బట్టి వాళ్ళ యొక్క ఏదైతే డబ్బు ఉందో హోదా ఉందో సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి పరపతిని బట్టి ఇస్తున్నారంటే న్యాయాన్ని మరి పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా కలుషితం అయిపోయింది అనుకోవాలి. మరి ఇట్లాంటి రాష్ట్రంలో, ఇట్లాంటి దేశంలో, ఇట్లాంటి వ్యవస్థలో కులం తక్కువోడు నిజంగా బతకగలుగుతాడా? దళితులు నిజంగానే తలెత్తుకొని వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందగలుగుతారా? ప్రశ్నలు అయితే చాలా వస్తున్నాయి.
ఖచ్చితంగా ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కులవేత్తలు, మహామేధావులు ఎవరైతే కులానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈరోజు ఒక హంతకుడిని వీడు అన్యం పుణ్యం తెలియని ఒక ఇన్నసెంట్ అని చెప్పేసి చూపిస్తున్నందుకైనా వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను కూసబెట్టి కులం అనే మత్తును వదిలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏండ్లకేండ్లు గడుస్తున్నా కూడా మనం ఇంకా కులం కంపును నెత్తినేసుకొని కులాన్ని మోసుకుంటా ఆ కులం పేరు చెప్పుకొని ఇగో వీడు తక్కువ కులమోడు అందుకనే వీడు చంపాల్సి వచ్చింది కాబట్టి ఆ తక్కువ కులమోడు మీద అన్ని కేసులు మోపేయండి, ఈయన్ని విడిచిపెట్టండి, ఈ కుర్మవాడిని పక్కకు జరపండి అని చెప్పేసి ఏదైతే ఈరోజు పోర్ట్రే చేస్తున్నారో ఇది చాలా దారుణమైన విషయం. లెటర్ మళ్ళీ చదవండి. ఖచ్చితంగా ఈ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి దాకా షేర్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే, అయ్యా రెడ్డి పాలన వచ్చింది, కనీసము నువ్వు నీ రెడ్డి పాలనను లేదు ఇది నా వర్గానికి సంబంధించిన న్యాయం ఉండేటువంటి రాష్ట్రంగా కాదు, నేను సకల జనులందరికీ కూడా వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తా, వాళ్ళందరి హక్కుల కోసం ఉంటా, నేను ప్రజాపాలన చేస్తా, నేను నిరూపించుకోవాల్సిన సమయం ఇదే రేవంత్ రెడ్డి. ఓపెన్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఈ విషయంలో కులానికి సంబంధించినటువంటి లొసుగులు ఉన్నాయి, వాటిని నువ్వు తక్షణమే ఖచ్చితంగా నీ పాలనలో మహిళా కమిషన్ని రెస్పాండ్ అయ్యేలాగా యాక్టివ్ చేయు. ఆ తర్వాత నువ్వు ఇట్లాంటి కులకు సంబంధించిన ఏవైతే పరువు హత్యలు ఉన్నాయో వీటిని ఆపడానికి నీ వంతుగా ఎట్లాంటి జీవోలు తెస్తావో తీసుకురా, ఎట్లాంటి చర్యలు తీసుకుంటావో తీసుకో.